హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, మీరు చూసేది మ్యాంగో జామ్. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు. మ్యాంగో సీజన్ అయిపోవచ్చింది, ఇప్పుడే చేసుకోవాలి. తర్వాత మనము దీన్ని ఒక 6 months వరకు ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనం చేసుకునే క్వాంటిటీ అన్ని రోజులు ఉంటే అన్నమాట. ఇది నిల్వ కూడా ఉంటుంది 6 months వరకు. బ్రెడ్తో తీసుకోవచ్చు, చపాతీతో తీసుకోవచ్చు. ముందుగా ఒక 3 kgs మ్యాంగోస్ని మంచిగా, అంటే మంచి తీపి ఉన్నవి తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసేసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. తీపి ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది జామ్కి, పులుపువి కాకుండా. అయితే మనం కాయలతో కూడా జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కావాల్సిన వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ విధంగా అన్ని పీసెస్ కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మనము కట్ చేయడం ఇదే లేట్, కానీ అంటే ఒక 1 hour మనం టైం స్పెండ్ చేసామంటే మనకి ఈ జామ్ 6 months వరకు నిల్వ ఉంటుంది. బయట దొరికే జామ్ ప్రిజర్వేటివ్స్ వేసి ఉంటారు, అవి అంత హెల్త్కి కూడా మంచివి కావు. ఈ పిల్లలకు కూడా మనము భయపడకుండా ఇవ్వచ్చు అనమాట. దీంట్లో కూడా మనము నిల్వ ఉండడానికి ఒక ప్రిజర్వేటివ్ యూజ్ చేస్తాము. కాకపోతే అది ఇంట్లో చేసేదే కాబట్టి, అంటే అది పెద్ద హానికరమైనది కాదు, జనరల్గా ఉపయోగించేదే యూజ్ చేస్తాము. చూడండి, ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టేసుకుందాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. మనకి కొలత కోసం అనేసి ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట. అంటే ఎప్పుడు చేసే వాళ్ళైతే అందాజకు కూడా చక్కెర వేసుకోవచ్చు, కానీ ఈ కొలత వేస్తే కరెక్ట్గా జామ్ పాడవకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక బౌల్ నిండా మ్యాంగో రసం తీసుకోవాలి. అయితే మనము ఇది చేసుకోవడానికి గిన్నె కాస్త మందంగా ఉన్నదే యూజ్ చేయాలి, స్టీల్ అయితేనే బాగుంటుంది. తర్వాత ఏ బౌల్తో మనం మ్యాంగో రసం తీసుకున్నామో దాంట్లో సగం చక్కెర తీసుకోవాలి. ఆల్రెడీ స్వీట్ మ్యాంగోస్ తీసుకుంటాం కాబట్టి సగం చక్కెర తీసుకుంటే సరిపోతుంది. కాస్త పులుపు ఉన్నాయనుకోండి, ఒకవేళ కొంచెం చక్కెర వేసుకోండి. కొద్దిగా పులుపున్నా పర్లేదు, కానీ తీపి అయితేనే బాగుంటుంది జామ్కి. చక్కెర వేసేసి ఒకసారి కలిపేసేసుకోవాలి. చక్కెర అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ప్రతి సంవత్సరం మేము ఈ జామ్ తయారు చేస్తాము. ఖచ్చితంగా మా బాబుకి చాలా ఇష్టము, మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే. ప్రతిసారి కాయలతో చేస్తాము, ఈ విధంగా పండ్లతో కూడా చేసి ప్రిజర్వ్ చేసుకుంటాము. ఎప్పుడైనా మనకి చపాతీలోకి కర్రీ తక్కువైనా కూడా మనము జామ్ వేసుకొని తినొచ్చు అనమాట. మళ్ళీ కర్రీ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇదంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ చక్కెర కరిగే వరకు మనము దీన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. అంటే కింద అడుగు పడుతుంది, వదిలేయకూడదు. చక్కెర కరిగే వరకు మనము విధంగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే చక్కెర అనేది కరిగిపోతుంది. మరి సిమ్లో పెట్టుకుంటే చక్కెర కరగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర ఈ విధంగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒక 20 minutes పడుతుంది ఈ ప్రాసెస్, అంటే కంప్లీట్గా చక్కెర కరిగేసి లూజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడే వరకు. చూడండి, ఈ విధంగా కరిగిన తర్వాత ఈ విధంగా అయింది. చూడండి, చక్కెర కరిగిన తర్వాత నేను ఎక్కడ కూడా ఏది కూడా స్కిప్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలనేసి కాస్త స్పీడ్ పెంచి చూస్తున్నాను, కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయట్లేదు. మన ఛానల్లో న్యూ లెర్నర్స్కి కూడా వివరంగా వివరించబడుతుంది. అంటే కొత్తగా ఎవరైనా ఏది ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా తెలియాలనేసి ఏది కూడా స్కిప్ చేయబడదు. చూడండి, ఇక్కడ కాస్త నిమ్మ ఉప్పు వేస్తున్నాను. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇది ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. జామ్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. కాస్త నిమ్మ ఉప్పు వేసుకుంటే చాలు. ఇంకా ఇది మనకి చాలా మంచిది అనమాట. నిమ్మ ఉప్పు పెద్ద మనకేం దాని నుంచి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, కాబట్టి ఇంత జనరల్గా యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి అది చాలా మంచిదే. ఈ విధంగా దగ్గర పడే వరకు
జామ్ని ఉడికించుకోవాలి. ఇది మనకి పైకి చిట్లుతూ ఉంటుంది కాబట్టి గిన్నె సైజు కూడా పెద్దగా పెట్టుకోవాలి. పెద్ద గిన్నె తీసుకోవాలి. జామ్ కొద్దిగా ఉందనేసి చిన్న గిన్నె పెట్టుకోకూడదు. పెద్ద గిన్నె తీసుకుంటే మనకి మంచిగా అది అంటే ఉడికినప్పుడు పైన చిట్లుతుంది కదా, అది మనకి తగలకుండా ఉంటుంది. ఇట్లా బబుల్స్ రావాలన్నమాట మంచిగా. అప్పుడే మనకి స్మెల్ కూడా చేంజ్ అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది అప్పుడే. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీలోనే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లబడిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు మనకు మంచి స్మెల్ వచ్చినప్పుడు మనము కాస్త థిక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఎలా ఉందో జామ్ అనేది. నచ్చిందా? చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని బ్రెడ్తో తీసుకుంటే బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీన్ని గాజు సీసాలో మంచిగా తడి లేకుండా నిల్వ చేసుకొని ఉంచుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకే నిల్వ ఉంటుంది.